హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? ఎందుకు ఫ్లైస్ బజ్ చేస్తాయి? ఒక ప్రకాశవంతమైన ఎండ రోజు ఒక వ్యక్తి మరియు అతని భార్య ఆహారం సేకరించడానికి అడవిలోకి వెళ్లారు. కొబ్బరి చెట్టు వద్దకు రాగానే ఆ వ్యక్తి తన కత్తిని బయటకు తీశాడు. ఆ వ్యక్తి కొన్ని రుచికరమైన కొబ్బరికాయలు కోసేందుకు చెట్టు ఎక్కాడు. ఆ వ్యక్తి కొబ్బరికాయ కోసం చేరుకోగా అతని ముఖం చుట్టూ నల్ల ఈగ ఎగిరింది. అతను ఈగను కొట్టడానికి ప్రయత్నించాడు మరియు అతని కత్తిని పడేశాడు. జాగ్రత్త! భార్యపై అతను అరిచాడు. భార్య దూకేసింది. ఆమె దూకుతూ చెట్టు కింద నిద్రిస్తున్న మొసలిని తన్నింది. కోపంతో ఉన్న మొసలి తోక విరుచుకుపడింది. స్వాక్! సమీపంలో ఒక అడవి పక్షి తినడానికి ఆహారం కోసం వెతుకుతోంది. మొసలి తోక కిందకి దిగగానే పక్షి అరుపులు. స్క్రీల్! స్క్రీల్ పక్షి ఒక చెట్టులోని కొమ్మపైకి ఎక్కి ఒక కోతి పక్కనే పడింది. కోతి రసవంతమైన మామిడి పండును తింటుంది. కోతి పక్షికి ఆశ్చర్యపోయి తన మామిడిని పడేసింది. ఇది హిప్పో తలపై పడింది. హిప్పో తనపై వేటగాళ్ల దాడికి గురవుతున్నట్లు భావించింది. అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అతను చేసినట్లుగా అతను బుష్ఫౌల్ గూడును తొక్కాడు. గూడు నిండా గుడ్లు ఉన్నాయి. నా గుడ్లు అన్నీ విరిగిపోయాయి. బుష్ఫౌల్ విలపించింది. ఆమె ఏడ్వడం ప్రారంభించింది మరియు అక్కడ ఆమె తన గూడు పక్కన చాలా ఉదయాలు మరియు రాత్రులు నిద్ర లేకుండా ఉండిపోయింది. ఆమె తనకు తెలిసిన కార్క్తో సూర్యుడిని మేల్కొల్పలేదు. కార్క్! దాంతో చాలా రోజుల పాటు ఆకాశం చీకటిగా ఉంది. అడవి జంతువులు ఆందోళన చెందాయి. వారు తెలివైన సింహంతో మాట్లాడటానికి వెళ్లారు. ఏమి జరిగిందో తెలుసుకోవడానికి సింహం అన్ని జంతువులను ఒకచోట చేర్చింది. అందరూ ఒకరినొకరు నిందించుకున్నారు. చివరిగా మాట్లాడింది ఆయన చెప్పిన వ్యక్తి. తెలివైన సింహం, ఒక నల్ల ఈగ నన్ను బాధపెడుతోంది కాబట్టి నేను నా కత్తిని పడవేశాను. ఆహా! అంది సింహం. అప్పుడు అది బ్లాక్ ఫ్లై తప్పు అని సింహం చెప్పింది. కానీ నల్ల ఈగ తిరిగి సమాధానమిచ్చింది. బాస్ ఫ్లై అన్నారు. మీకు ఇంకేమీ చెప్పలేదా అని సింహం అడిగింది. ఈగ సింహాన్ని పట్టించుకోకుండా బజ్ అని చెప్పింది. బాస్ సింహం ఈగపై కోపంతో అతన్ని శిక్షించాలని నిర్ణయించుకుంది. బ్లాక్ ఫ్లై గర్జించాడు. మీరు సమాధానం చెప్పడానికి నిరాకరించినందున మాట్లాడే మీ శక్తిని నేను తీసివేస్తాను. ఈగ మాట్లాడటానికి ప్రయత్నించింది. కాని అతను చెప్పేది ఒక్కటే, బజ్. ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా ఈగలు మాత్రమే చెప్పగలవు బాజ్. ద బుష్ ఫౌల్ సంతృప్తి చెందింది. ఇన్ని కష్టాలకు కారణమైన ఈగకు శిక్ష పడింది. కాబట్టి ఆమె రోజును ప్రారంభించడానికి సూర్యుడిని మరోసారి పిలవడానికి అంగీకరించింది.